Hello students, myself Jayamanasa Vemuri. In this video, we are going to discuss the second topic of Unit 1, Introduction to C, Structure of C Program, Compiling, Linking and Executing C Program. Before going to the introduction of C, we should know about the programming languages. Okay. In general, computer programs are mainly divided into three types of languages, namely high-level language, assembly language, machine-level language. Programming languages అనేవి అంటే కంప్యూటర్ ప్రోగ్రామ్స్ రాసే లాంగ్వేజెస్ అనేవి జనరల్గా త్రీ కేటగిరీస్గా డివైడ్ అయి ఉన్నాయి. దోస్ ఆర్ హై లెవెల్ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్ అండ్ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్. The computer can understand only machine level language. కంప్యూటర్కి మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతుంది. వాట్ ఈజ్ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్? మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే ద ప్రోగ్రామ్ అండ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిటర్న్ ఇన్ జీరోస్ అండ్ వన్స్. బిట్ లాంగ్వేజ్లో బిట్స్ ఫార్మేట్లో జీరోస్ అండ్ వన్స్ ఫార్మేట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే మన కంప్యూటర్కి అర్థమవుతాయి. యూజువల్గా మన కంప్యూటర్కి ఇచ్చే ప్రతి ఇన్పుట్, సపోజ్ మనం కీబోర్డ్లో ఏ అనే లెటరు, బి అనే లెటరు మనం టైప్ చేసినా కానీ అది ప్రాసెసర్ అనేది ఏం చేస్తుంది అంటే మెషిన్ లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ చేస్తుంది. అంటే మన కంప్యూటర్ అనేది ఓన్లీ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ని మాత్రమే అర్థం చేసుకుంటుంది. The remaining two other languages should be translated into machine understandable language. మనం హై లెవెల్ లాంగ్వేజ్లో రాసిన, అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్లో రాసిన, ఇంగ్లీష్లో రాసిన, ఇంకే లాంగ్వేజ్లో రాసిన ప్రాసెసర్ అనేది ఏం చేస్తుంది అంటే అల్టిమేట్గా ఎట్ ద ఎండ్లో మెషిన్ లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసి కంప్యూటర్కి చూపిస్తుంది. ద హై లెవెల్ లాంగ్వేజ్ ఈజ్ లైక్ అవర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. బిఫోర్ వీడియోలో వీ ఆల్రెడీ డిస్కస్డ్ the high level language should be written in English language like with English alphabets. Examples of high level languages are C, C++, Java, COBOL, Pascal, etc. C కానీ C++ కానీ Java కానీ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ హై లెవెల్ లాంగ్వేజ్కి ఎగ్జాంపుల్స్. There are three types of programming languages which can be categorized as ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి త్రీ కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ లో లెవెల్ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్. లైక్ లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. అంటే మన కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం లో లెవెల్ లాంగ్వేజ్ అంటాము. ఇందులో ఎలా ఉంటుంది అంటే మొత్తం బైనరీ నెంబర్స్, జీరోస్ అండ్ వన్స్ అన్ని ఉంటాయి. సెకండ్ వన్ అసెంబ్లీ లాంగ్వేజ్. ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ని కూడా మనం లో లెవెల్ లాంగ్వేజ్ అంటాము. వై? బికాస్ టు డిజైన్ ఏ ప్రోగ్రామ్ ద ప్రోగ్రామర్ రిక్వైర్స్ డీటెయిల్డ్ నాలెడ్జ్ ఆఫ్ హార్డ్వేర్ స్పెసిఫికేషన్. ఎందుకు అంటే అసెంబ్లీ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాయాలి అంటే ప్రోగ్రామర్ అనేవాడికి హార్డ్వేర్ స్పెసిఫికేషన్ మీద ఒక అవగాహన అనేది ఉండాలి. లైక్ ఈ లాంగ్వేజ్ అనేది ఎలా ఉంటుంది అంటే జీరోస్ వన్స్ ప్లేస్లో సింబాలిక్ ఆపరేషన్ కోడ్ ఉంటుంది. లైక్ ఎడిషన్ అయితే ఏడిడి అని, సబ్ట్రాక్షన్ అయితే ఎస్యుబి అని, మల్టిప్లికేషన్ అయితే ఎంయుఎల్ అని. మనం ఏం చెప్పుకున్నాం? లో లెవెల్ లాంగ్వేజ్లోనేమో జీరోస్ అండ్ వన్స్లో ఉంటాయి. అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్లో ఆ జీరోస్ అండ్ వన్స్ ప్లేస్లో లైక్ ఆపరేషనల్ కోడ్స్ అనమాట. ఎలాగా? ఎడిషన్ అయితే ఏడిడి అని, సబ్ట్రాక్షన్ అయితే ఎస్యుబి అని, మల్టిప్లికేషన్ అయితే ఎంయుఎల్ అని. ఓకేనా? దీంట్లో ఏంటి అంటే లో లెవెల్ లాంగ్వేజ్ కన్నా కొంచెం ఈజీగా తప్పులు ఏమన్నా ఉంటే ఐడెంటిఫై చేయగలుగుతాము. కమింగ్ టు ద నెక్స్ట్ హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే లైక్ మనం ఇంగ్లీష్లో ఎలా అయితే రాసుకుంటామో, లైక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం వర్డ్స్ ఎలా అయితే రాసుకుంటామో, నోటేషన్స్, మ్యాథమెటికల్ నోటేషన్స్ ఎలా అయితే ఇచ్చుకుంటామో, నిన్న శాంపుల్ అల్గారిథమ్ ఫ్లో చార్ట్ చూసాం కదా, అందులో ఎలా అయితే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటామో విత్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఆపరేటర్స్ అలాంగ్ విత్ ద ఇంగ్లీష్ వర్డ్స్, హై లెవెల్ లాంగ్వేజ్ అనేది మనము
రాసుకుంటాము. దీస్ ఆర్ ద 3 types of languages which are used to write a program. The main concept of this video, introduction to C. C programming language was developed in 1972 by Dennis Ritchie at Bell Laboratories of AT&T located in USA. He is the father of the C program అని చెప్పచ్చు. డెనిస్ రిచే. ఈ డెనిస్ రిచే అనే అతను 1972లో సి లాంగ్వేజ్ని డెవలప్ చేశారు ఎట్ బెల్ ల్యాబొరేటరీస్ ఆఫ్ అమెరికన్ టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్. యుఎస్ఏలో ఉన్న అమెరికన్ టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్ కి సంబంధించిన బెల్ ల్యాబొరేటరీస్లో ఫస్ట్ టైం హీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1972 ద సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. C was invented to write an operating system called Unix. యూజువల్గా మన కంప్యూటర్ అంటేనే కంప్యూటర్కి హ్యూమన్కి మధ్య రిలేషన్ ఇవ్వడానికి వీ విల్ గో విత్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా హ్యూమన్కి కంప్యూటర్కి మధ్య ఒక రిలేషన్ అనేది ఇస్తుంది. ఓకే, యునిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్వెంట్ చేయడానికి హీ ప్రపోజ్డ్ సి లాంగ్వేజ్. లైక్ యునిక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని రాయడానికి హీ ఇన్వెంటెడ్ సి. C is a successor of B language which was introduced around the early 1970. Okay, యాక్చువల్గా C అనేది 1972లో యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేయడానికి సి అనే దాన్ని కనిపెట్టారు. లైక్ సి అనేది బి లాంగ్వేజ్ యొక్క ఎక్స్టెన్షన్ అనమాట. బి అనే ఒక లాంగ్వేజ్ ఉండేది, అది 1970s ఎర్లియర్గా 1970sలో లైక్ 1960s 1950sలో ఉన్న లాంగ్వేజ్ బి లాంగ్వేజ్. ఈ బి లాంగ్వేజ్కి సక్సెసర్గా సి అనేది ఉంది. ద లాంగ్వేజ్ వాజ్ ఫార్మలైజ్డ్ ఇన్ 1988 బై ద అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్. ఈ ANSI స్టాండర్డ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ కదా. లైక్ ఇది ఏమైంది అంటే 1988లో ఈ లాంగ్వేజ్ అనేది ఫార్మలైజ్డ్ అయింది. అంటే ANSI లైక్ ఇప్పుడు మనకి ISI మార్క్ అలా ఎలా ఉంటాయో ANSI అనేది అదొక స్టాండర్డ్ అనమాట. ఓకే, దాని ద్వారా ఈ లాంగ్వేజ్ అనేది ఫార్మలైజ్ అయ్యి 1988 నుంచి అందరికీ అందుబాటులో ఉంది. టుడే C is the most widely used and popular system programming language. మనకి ఎన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చినా ద ఫస్ట్ వెరీ ఈజీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాజ్ C. C అనేది ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పటి వరకు ఇట్ ఈస్ ద వైడ్లీ యూజ్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మోస్ట్ ఆఫ్ ద స్టార్ట్ ఆఫ్ ద ఆర్ట్ సాఫ్ట్వేర్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ C. ఇప్పటి వరకు ఉన్న చాలా సాఫ్ట్వేర్స్ అన్నీ C ద్వారానే రాయబడ్డాయి. టుడేస్ మోస్ట్ పాపులర్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ RDBMS MySQL హ్యావ్ బీన్ రిటన్ ఇన్ C. లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ RDBMS కానీ MySQL కానీ ఇవన్నీ Cలోనే రాశారు. ఓకే, DBMSకి సంబంధించినవి MySQL స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ ఈ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా C ప్రోగ్రామింగ్ ద్వారానే రాశారు. Coming to the features of C language, there are many features of C language like simple, machine independent or portable, mid-level programming language, structured programming language, rich library, memory management, fast speed, pointers, recursion and extensible. These are the features of the C language. ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాము. Coming to the first one, simple. C is a simple language in the sense that it provides a structured approach, rich set of library functions, data types, etc. C అనేది ఒక సింపుల్ లాంగ్వేజ్. ఎందుకు అంటే ఇది ప్రోగ్రామ్కి ఒక స్ట్రక్చర్ అనేది ఇస్తుంది. లైక్ స్ట్రక్చర్ అంటే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ప్రాసెస్లో ఇట్ బ్రేక్స్ ద ప్రాబ్లమ్ ఇంటూ పార్ట్స్ అనమాట. అంటే ఒక ప్రాబ్లమ్ని ఫస్ట్ అల్గారిథం రాసుకుంటాము, ఆ అల్గారిథంని పార్ట్స్గా డివైడ్ చేసుకుంటూ ప్రోగ్రామ్ అనేది రాస్తాము. లైక్ C ప్రోగ్రామింగ్లో లైబ్రరీ ఫంక్షన్స్ ఎక్కువ ఉంటాయి, డేటా టైప్స్ ఉంటాయి. వీటన్నిటి వల్ల మనం ఏమంటాము అంటే C ఈజ్ ఎ సింపుల్ లాంగ్వేజ్. సెకండ్ వన్, మెషిన్ ఇండిపెండెంట్ ఆర్ పోర్టబుల్. లైక్ మెషిన్ ఇండిపెండెంట్ ఆర్ పోర్టబుల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక కంప్యూటర్లో ఒక C ప్రోగ్రామ్ రాసాము. లైక్ C సాఫ్ట్వేర్ అనేది
ఒకదానికే పరిమితం కాకుండా ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీదైనా ఏ కంప్యూటర్ మీదైనా వీ కెన్ ఎగ్జిక్యూట్ ద సి ప్రోగ్రామ్. మెషిన్ ఇండిపెండెంట్ పోర్టబుల్ అంటే ఏంటంటే ఒక కంప్యూటర్కే ఒక సిస్టమ్కే పరిమితం కాకుండా లైక్ మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీదైనా లైక్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీదైనా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఉండొచ్చు లైక్ లైనెక్స్ కానీ యూనిక్స్ కానీ ఎంఎస్ ఆఫీస్ ఇలాంటి డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఏ ఆపరేటింగ్ సిస్టంలోనైనా ఇది చిన్న స్మాల్ చేంజెస్తో కానీ అసలు ఏం చేంజెస్ లేకుండా కానీ వీ కెన్ ఎగ్జిక్యూట్ అవర్ సి ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్ మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సి ఈజ్ ఆల్సో యూజ్డ్ టు డూ లో లెవెల్ ప్రోగ్రామింగ్. లో లెవెల్ ప్రోగ్రామింగ్ చేయడానికి కూడా సి అనేది ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ యూజ్డ్ టు డెవలప్ సిస్టమ్ అప్లికేషన్స్ సచ్ as కెర్నల్ డ్రైవర్ ఎక్సెట్రా. సిస్టమ్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో లైక్ కెర్నల్ కానీ డ్రైవర్స్ కానీ ఇలాంటి వాటిని డెవలప్ చేసే అప్లికేషన్స్లో కూడా మనం సి ప్రోగ్రామ్ని యూజ్ చేసుకుంటాము. అలాగే ఇదేమవుతుందంటే హై లెవెల్ ఫీచర్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్లీ వీ సెడ్ దట్ సి ఈజ్ ఏ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ఏం చేస్తుందంటే లో లెవెల్ ప్రోగ్రామింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది, హై లెవెల్ ఫీచర్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది. అందుకని మనం ఏమంటాము అంటే సి ఈజ్ ఏ మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ language. Next one, structured programming language. C is a structured programming language in the sense that we can break the program into parts using functions. ఫంక్షన్స్ యూజ్ చేసుకుని మన ప్రోగ్రామ్ని మనం పార్ట్స్గా బ్రేక్ చేసుకుంటాము. అందును బట్టి దాన్ని స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అంటారు. సో ఇట్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ మాడిఫై. అంటే అలా డిఫరెంట్ పార్ట్స్గా మనం చేసుకుంటే ఒకవేళ ప్రాబ్లం ఎక్కడన్నా వచ్చినా బగ్ ఎక్కడన్నా వచ్చినా మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి బాగుంటుంది. సి ప్రోగ్రామ్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ ఫంక్షన్స్ దట్ ఆర్ ఇంటిగ్రేటెడ్ టుగెదర్ టు ఫార్మ్ ఏ కంప్లీట్ ప్రోగ్రామ్. సి ప్రోగ్రాంలో ఏముంటాయి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. వాటన్నిటిని ఇంటిగ్రేట్ చేసి మనం ఒక కంప్లీట్ ప్రోగ్రామ్ని రాసుకుంటాము. లైక్ సింపుల్గా సి ఈజ్ ఏ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్. ఎందుకు అంటే ఫంక్షన్స్ని యూజ్ చేసుకుని ప్రోగ్రామ్ని మనం డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాము. సిలో డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి వాటన్నిటినీ తీసుకుని ఒక ఇంటిగ్రేటెడ్ ఫామ్లో రాసుకుని ఒక కంప్లీట్ ప్రోగ్రామ్ని మనం రాసుకుంటాము. నెక్స్ట్ వన్ మెమరీ management. It supports the feature of dynamic memory allocation. In C language, we can free the allocated memory at any time by calling the free function. Like, okay, ikkada what is the dynamic memory allocation? Okay, there are two types of memory allocations, static memory allocation and dynamic memory allocation. యూజువల్గా స్టాటిక్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటంటే మెమరీ ఈజ్ అలొకేటెడ్ ఫర్ ద వేరియబుల్ బై ద కంపైలర్. కంపైలేషన్ టైంలో వేరియబుల్ మనం ఏదైతే వేరియబుల్ తీసుకుంటామో దానికి ఒక మెమరీ కావాలి కదా, మరి ఆ మెమరీని అలొకేట్ చేసే ప్రాసెస్ని స్టాటిక్ మెమరీ అలొకేషన్ అంటారు. డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటి అంటే అలొకేషన్ ఆఫ్ మెమరీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, లైక్ రన్ టైంలో. ఓకే, స్టాటిక్ అంటే కంపైలేషన్ టైంలో కనుక వేరియబుల్కి మెమరీ అసైన్ చేస్తే దట్ ఈజ్ స్టాటిక్ మెమరీ అలొకేషన్. డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే అలొకేషన్ ఆఫ్ మెమరీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూషన్ టైం అంటే రన్ టైంలో కనుక మనం వేరియబుల్కి మెమరీని అలొకేట్ చేయగలిగితే దాన్ని డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటారు. సి అనేది ఈ ఫీచర్ని సపోర్ట్ చేస్తుంది. ఓకే, వీ కెన్ ఫ్రీ ద అలొకేటెడ్ మెమరీ ఎట్ ఎనీ టైం. మనం రన్ టైంలో చేసుకుంటాం కాబట్టి సింపుల్గా ఫ్రీ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ మెమరీని ఫ్రీ చేసేసుకోవచ్చు. Next one, rich library. C provides a lot of inbuilt functions that makes the development fast. Rich library అంటే Cలో ఇన్బిల్ట్ ఫంక్షన్స్ చాలా ఉంటాయి కాబట్టి డెవలప్మెంట్ టైం అనేది ఫాస్ట్గా మనం చేసుకోవచ్చు. స్పీడ్. ద కంపైలేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ టైమ్ ఆఫ్ C లాంగ్వేజ్ ఈజ్ ఫాస్ట్. ప్రీవియస్గా ఉన్న లాంగ్వేజెస్తో పోల్చుకుంటే ద కంపైలేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ పాయింటర్స్. C provides the feature of pointers. We can directly interact with the memory by using the pointers. We can use pointers for memory, structures, functions, array, etc. అసలు Cలో the main concept is pointers. Pointers అంటే ఏంటి అంటే మనము డైరెక్ట్గా మెమరీలో
మెమరీతో ఇంటరాక్ట్ అవ్వచ్చు బై యూజింగ్ పాయింటర్స్ని యూజ్ చేసుకుని వీ కెన్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ ద మెమరీ. ఓకే, వీ కెన్ యూజ్ పాయింటర్స్ ఫర్ మెమరీ, స్ట్రక్చర్స్, ఫంక్షన్స్, అరేస్. ఇలాంటి డేటా టైప్స్ స్ట్రక్చర్స్తో కానీ ఫంక్షన్స్ కానీ అరేస్ కానీ వీటన్నిటికీ మనం పాయింటర్స్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, రికర్షన్. In C, we can call the function within the function. It provides code reusability for every function. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, Cలో మనం ఫంక్షన్సే యూజ్ చేస్తాము. ఓకే, ఫంక్షన్స్గా డివైడ్ చేసుకుంటాము, డిఫరెంట్ ఫంక్షన్స్ అన్నిటిని ఇంటిగ్రేట్ చేసుకుంటాము. కమింగ్ టు ద రికర్షన్ కాన్సెప్ట్, ఒక ఫంక్షన్లో ఇంకొక ఫంక్షన్ని మనం కాల్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఒక ఫంక్షన్స్కి యూజ్ చేసిన కోడ్ని రీయూజ్ చేసుకోవచ్చు మనం. ఎక్స్టెన్సిబుల్. C language is extensible because it can easily adopt new features. ఓకే, C అనేది ఎక్స్టెన్సిబుల్ లాంగ్వేజ్. ఎందుకు అంటే న్యూ ఫీచర్స్ ఏమన్నా ఉన్నాయి అంటే కనుక ఇది ఈజీగా అడాప్ట్ చేసుకోగలుగుతుంది. దీస్ ఆర్ ద ఫీచర్స్ విచ్ ఆర్ ప్రెజెంటెడ్ ఇన్ C ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కమింగ్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ C ప్రోగ్రామ్. C అనేది మనం ఏం చెప్పుకున్నాం, స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనుకున్నాము. గ్రూప్ ఆఫ్ బిల్డింగ్ బ్లాక్స్ లైక్ ఫంక్షన్స్తో మనము దీన్ని క్రియేట్ చేసుకుంటాము అని చెప్తున్నాము. లైక్ ఫస్ట్ డాక్యుమెంటేషన్ సెక్షన్ ఉంటుంది, నెక్స్ట్ లింక్ సెక్షన్, డెఫినిషన్ సెక్షన్, గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్, నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్, లైక్ సబ్ ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉంటే కనుక వాటన్నిటిని రాసుకుంటాము. ద మెయిన్ ఈజ్ ద ఇవన్నీ రాసినా రాయకపోయినా ఖచ్చితంగా C ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మెయిన్ ఫంక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ C ప్రోగ్రామ్. C ప్రోగ్రామ్ కెన్ బి వ్యూ యాజ్ ఏ గ్రూప్ ఆఫ్ బిల్డింగ్ బ్లాక్స్ కాల్డ్ ఫంక్షన్స్. ఫంక్షన్స్ని బిల్డింగ్ బ్లాక్స్గా తీసుకుని వాటన్నిటిని ఒక గ్రూప్ చేస్తే కనుక మనకి C ప్రోగ్రామ్ అనేది వస్తుంది. ఓకే, మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఫస్ట్ వన్ డాక్యుమెంటేషన్ సెక్షన్. డాక్యుమెంటేషన్ సెక్షన్లో ఏముంటాయి అంటే లైక్ ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన ఆథర్ కానీ, ఆ నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ కానీ, ప్రోగ్రామరు నెక్స్ట్ యూజ్ చేసుకోవడానికి అంటే అది చూడగానే ప్రోగ్రామర్కి ఒక ఐడియా రావడానికి ఇది దేనికి సంబంధించిన ప్రోగ్రామ్ అనో లేకపోతే ఈ ప్రోగ్రామ్ రాసిన వాళ్ళు ఎవరనో దాంట్లో ఏమైనా ఇంపార్టెంట్ ఏమన్నా డీటెయిల్స్ ఉంటే కనుక వాటన్నిటిని డాక్యుమెంట్ సెక్షన్లో పెడతాము. ఈ డాక్యుమెంట్ సెక్షన్లో పెట్టాలి అంటే వీ షుడ్ యూజ్ ద కామెంట్ లైన్స్. ఓకే, కామెంట్ లైన్స్లో రాసింది ఏది కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, ఇలా కామెంట్ లైన్స్ అనమాట. ఇది సింగిల్ లైన్ కమెంట్, ఇది మల్టీ లైన్ కమెంట్ అనమాట. ఈ టాపిక్ గురించి నెక్స్ట్ వీడియోస్లో మనం నేర్చుకుంటాము. లైక్ డాక్యుమెంటేషన్ సెక్షన్లో ఏంటి అంటే కామెంట్ లైన్స్ యూజ్ చేసుకుని నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ కానీ ఆథర్ కానీ ఏమైనా ఇంపార్టెంట్ డీటెయిల్స్ లైక్ ప్రోగ్రామర్ అనేవాడు తర్వాత యూజ్ చేసుకోవడానికి ఏమన్నా డీటెయిల్స్ ఉంటే కనుక వాటన్నిటిని డాక్యుమెంటేషన్ సెక్షన్లో మనం పెట్టుకుంటాము. నెక్స్ట్ వన్, లింక్ సెక్షన్. Like the link section provides instructions to the compiler to link functions from the system library such as using #include directive. Okay, #include directive ని యూజ్ చేసుకుని ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నాం, C అనేది ఇట్ హ్యాస్ రిచ్ లైబ్రరీ అన్నాం. అంటే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ చాలా ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఓకే, ఆ ఫంక్షన్స్ అన్నిటినీ మన ప్రోగ్రాంలోకి మనం ఇన్కార్పొరేట్ చేసుకోవడానికి ఒక డైరెక్టివ్ అనే దాన్ని తీసుకుని మనకి ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ కావాలో అంటే మన ప్రోగ్రాంలో మ్యాథమెటికల్ ఫంక్షన్స్ యూజ్ చేసుకోవడానికి ఒక టైప్ ఆఫ్ హెడర్ ఫైల్స్, లేకపోతే ఇంకా ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్కి ఒక రకం, ఇలాంటి వాటన్నిటినీ మనం ఆ లైబ్రరీ నుంచి మనం తెచ్చుకోవడానికి లింకింగ్ సెక్షన్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం ఒకటి చెప్పుకున్నాం, #include directive. #include directive అంటే ఏంటి అంటే దిస్ ఈజ్ ద ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అనమాట. ఓకే, ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అంటారు. ఎగ్జాంపుల్ చూసినట్టయితే #include stdio.h, #include conio.h. ఫస్ట్ వన్ stdio.h అంటే ఏంటంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ రాయడానికి దానికి సంబంధించిన ఫంక్షన్స్ లైబ్రరీ నుంచి తెచ్చుకోవడానికి ఈ స్టేట్మెంట్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ conio.h, యూజువల్గా మనం conio.h అంటాము. అదే ఏంటి అంటే కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, గెట్ కానీ పుట్ కానీ ఇలాంటి ఫంక్షన్స్ని మనం యూజ్ చేయాలి అంటే conio.hని యూజ్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే math.h అంటే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ని మనం యూజ్ చేయాలి అంటే లైక్ స్క్వేర్ రూట్స్ కానీ
ఇలాంటి వాటిని యూజ్ చేయాలి అంటే వీ గో విత్ ద math.h #include math.h అనమాట. ఇలాంటి లైబ్రరీలో ఉన్న ఫంక్షన్స్ని మనం తీసుకోవడానికి సింప్లీ వీ గో విత్ ద #include డైరెక్టివ్. మనకి ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ కావాలంటే అది, కన్సోల్ స్టేట్మెంట్స్ లైక్ గెట్ కానీ పుట్ కానీ ఇలాంటి ఫంక్షన్స్ యూజ్ చేసుకోవాలంటే conio.h, మ్యాథమెటికల్ ఫంక్షన్స్ చేసుకోవాలి అంటే math.h. నెక్స్ట్ వన్ డెఫినిషన్ సెక్షన్. The definition section defines all symbolic constants such using the #define directive. #define directive యూస్ చేసుకుని సింబాలిక్ కాన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిఫైన్ చేసుకుంటాము. ఎగ్జాంపుల్ #define size 20. ఓకే, ఇలా అన్నమాట. నెక్స్ట్ వన్ గ్లోబల్ డిక్లరేషన్. Global declaration is nothing but there are some variables that are used in more than one function. Such variables are called global variables. ఓకే, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, సి ప్రోగ్రామ్ అనేది ఫంక్షన్స్గా ఉంటుంది. ప్రతి ఫంక్షన్కి వేరియబుల్ని డిక్లేర్ చేసుకుంటాము, మెథడ్ ఉంటుంది. కొన్ని గ్లోబల్ వేరియబుల్స్ ఉంటాయి. అంటే ఏంటంటే ఒకటి కన్నా ఎక్కువ ఫంక్షన్స్లో మనం యూజ్ చేసుకునే వేరియబుల్స్ అనమాట. అలాంటి వాటిని మనం ఏమంటాము అంటే గ్లోబల్ వేరియబుల్స్ అంటారు. ఈ గ్లోబల్ వేరియబుల్ని మనం ఎక్కడ డిక్లేర్ చేయాలి అంటే గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్లో డిక్లేర్ చేయాలి. ఓకే, గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ అన్నీ కూడా ఒకటి కన్నా ఎక్కువ ఫంక్షన్స్లో, అంటే ప్రోగ్రామ్ త్రూఅవుట్ ద ప్రోగ్రామ్ మీరు ఎన్ని ఫంక్షన్స్లోనైనా వీ కెన్ యూజ్ దోస్ వేరియబుల్స్ విచ్ ఆర్ ప్రెజెంటెడ్ ఇన్ global declaration section. This section also declares all the user defined functions. Okay, user defined functions ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్లో చేసుకుంటాము. లైక్ ఎలా రాస్తాము అంటే డేటా టైపు, వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ, ఇంట్, క్యారీ ఇవన్నీ డేటా టైప్స్ అనమాట. ఫర్దర్ టాపిక్స్లో మనం నేర్చుకుంటాము. ఓకే, డిక్లరేషన్ అనేది ఒక వేరియబుల్ యొక్క డిక్లరేషన్, వాల్యూ ఇనీషియలైజేషన్ అనేది మనం ఇలా చేస్తాము. ఓకే, నెక్స్ట్ వన్ మెయిన్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్. మనకి పైన మనం చెప్పుకున్న ఏవి ఉన్నా లేకపోయినా మెయిన్ ఫంక్షన్ దగ్గర నుంచి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ సి ప్రోగ్రామ్ మస్ట్ హ్యావ్ వన్ మెయిన్ ఫంక్షన్ సెక్షన్. ఒక ప్రోగ్రామ్కి ఒక మెయిన్ ఫంక్షన్ మాత్రమే ఉంటుంది. దిస్ ఫంక్షన్ కన్సిస్ట్ ఆఫ్ 2 parts, డిక్లరేషన్ పార్ట్, ఎగ్జిక్యూటబుల్ పార్ట్. ఫస్ట్ వన్ డిక్లరేషన్ పార్ట్. డిక్లరేషన్ పార్ట్లో ఏం చేస్తాము అంటే మన ప్రోగ్రాంలో మనం యూస్ చేసుకోవాలనుకున్న వేరియబుల్స్ అన్నిటినీ డిక్లేర్ చేస్తాము. అంటే ఎగ్జిక్యూషన్ పార్ట్లో మనం ఉపయోగించుకునే వేరియబుల్స్ అన్నిటినీ మనం ఇక్కడ డిక్లేర్ చేస్తాము. ఎందుకు డిక్లేర్ చేస్తాము అంటే మనం డిక్లేర్ చేయగానే వాటికి సంబంధించిన మెమరీ అనేది అలొకేట్ అవుతుంది మెమరీలో. సో దానికోసం మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుంటాము. నెక్స్ట్ వన్ ఎగ్జిక్యూటబుల్ పార్ట్. దెర్ ఈజ్ అట్లీస్ట్ వన్ స్టేట్మెంట్ ఇన్ ద ఎగ్జిక్యూటబుల్ పార్ట్. ఎగ్జిక్యూటబుల్ పార్ట్లో ఖచ్చితంగా మినిమం ఒక స్టేట్మెంట్ అయినా ఉండాలి. దీస్ 2 parts ఆర్ మస్ట్ అపియర్ బిట్వీన్ ద ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్రేసెస్. లైక్ నేను చూపించినట్టు ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్రేసెస్లో మనము డిక్లరేషన్ పార్ట్ అండ్ ఎగ్జిక్యూటబుల్ పార్ట్ని రాసుకుంటాము. The program execution begins at the opening brace and ends at the closing brace. Opening brace లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది, క్లోజింగ్ బ్రేస్ లో ప్రోగ్రామ్ అనేది ఎండ్ అవుతుంది. ద క్లోజింగ్ బ్రేస్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్ ఈజ్ ద లాజికల్ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఓకే, క్లోజింగ్ బ్రేస్ ఏదైతే ఉంటుందో అది ప్రోగ్రామ్ యొక్క లాజికల్ ఎండ్ అనమాట. ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన లాజికల్ ఎండ్. ఆల్ స్టేట్మెంట్స్ ఇన్ ద డిక్లరేషన్ అండ్ ఎగ్జిక్యూటబుల్ పార్ట్ ఎండ్ విత్ ఎ సెమీకోలన్. మెయిన్ ఫంక్షన్లో మనం రాసే స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దోస్ షుడ్ ఎండ్ విత్ ద సెమీకోలన్తో ఎండ్ చేయాలి. మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఒక సెమీకోలన్ మిస్ చేసినా కానీ ఎర్రర్ చూపిస్తుంది. నెక్స్ట్ వన్ సబ్ ప్రోగ్రామ్ section. If the program is a multifunction program, then the subprogram section contains all the user defined functions that are called in the మెయిన్ ఫంక్షన్. ఇప్పుడు మెయిన్ ఫంక్షన్లో మనకి కావాల్సిన ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ రాసుకున్నాము. అక్కడ ఏమన్నా మనం ఫంక్షన్స్ని కాల్ చేస్తే కనుక ఆ ఫంక్షన్స్కి సంబంధించిన బాడీ అంతా మనం సబ్ ప్రోగ్రామ్ సెక్షన్లో రాసుకుంటాము. ఓకే, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఆర్ జనరల్లీ ప్లేస్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద మెయిన్ ఫంక్షన్.
యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మెయిన్ ఫంక్షన్ తర్వాత మనం రాసుకుంటాము. ఆల్దో దే మే అపియర్ ఇన్ ఎనీ ఆర్డర్, అవి ఏ ఆర్డర్లోనైనా ఉండొచ్చు, కానీ మనం మెయిన్ ఫంక్షన్లో రాసుకున్న కాలింగ్ ప్రకారమే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆల్ సెక్షన్ ఎక్సెప్ట్ ద మెయిన్ ఫంక్షన్ సెక్షన్ మే బీ ఆబ్సెంట్ వెన్ దే ఆర్ నాట్ రిక్వైర్డ్. నేను చెప్పినట్టు మెయిన్ ఫంక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మిగతా మనం చెప్పుకున్న ఏ సెక్షన్ అయినా కానీ అవి అవసరం లేకపోతే మనం రాయాల్సిన నీడ్ లేదు. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రోగ్రామ్. Here we go with the simple example, sum of any two numbers. Previous video లో మనం చెప్పుకున్న algorithm any two numbers యొక్క sum of two numbers. First one, directive hash include stdio.h. stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ రాసుకోవడం కోసం మనం దానికి సంబంధించిన ఫంక్షన్స్ని లైబ్రరీ నుంచి తెచ్చుకుంటున్నాము. నెక్స్ట్ ఇంట్ మెయిన్ ఫంక్షన్లో రాసిన ప్రతిదీ ఇంట్ డేటా టైప్తో డిక్లేర్ చేసుకుంటున్నాము. ఓపెనింగ్ బ్రేస్ ఇంట్ ఏబీసీ, నేను 3 వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుంటున్నాను విత్ డేటా టైప్ ఇంటిజర్. printf statement, it is used to print the output. ఓకే, printf statement ఎందుకు ఉపయోగపడుతుంది అంటే అవుట్పుట్ వాల్యూస్ని స్క్రీన్ మీద చూపించడానికి. రెడీమేడ్ లైబ్రరీ ఫంక్షన్, ఇవన్నీ రెడీమేడ్ లైబ్రరీ ఫంక్షన్స్ అనమాట. ఆల్రెడీ ఈ ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఎందుకు ఫంక్షన్స్ వర్క్ అవుతున్నాయంటే ఆల్రెడీ దానికి సంబంధించిన వాటిని మనం ఇక్కడి నుంచి తెచ్చుకున్నాం ఈ హెడర్ ఫైల్ని యూస్ చేసుకుని. లైక్ ప్రింట్ఎఫ్ ఎంటర్ ఎనీ వాల్యూ ఫర్ ఏ అండ్ బి, ఏకి బికి ఏదో ఒక వాల్యూ ఇవ్వమని మనకి స్క్రీన్ మీద చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది చూపిస్తుంది, యూజర్ అనేవాడు ఇవ్వాలి కదా వాల్యూస్. ఓకే, యూజర్ అనేవాడు వాల్యూ ఇచ్చినవి తీసుకోవడానికి వీ కెన్ యూజ్ ద స్కాన్ఎఫ్ ఫంక్షన్. పర్సంటేజ్ డి ఏంటి అంటే ఇంటిజర్ వాల్యూస్ని తీసుకోవడం కోసం. ఓకే, క్యారెక్టర్స్ అంటే %c ఉంటుంది, రియల్ వాల్యూస్ అయితే %f ఉంటుంది. వీటి అన్నిటి గురించి డీటెయిల్డ్గా మీరు ఫర్దర్ వీడియోస్లో నేర్చుకుంటారు. %d అంటే ఇంటిజర్ వాల్యూస్ని తీసుకుంటుంది. ఓకే, %d అంబిసెంట్ ఏ కామా అంబిసెంట్ బి. ఈ స్కాన్ఎఫ్ ఏంటి, మనం కీబోర్డ్ నుంచి వాల్యూస్ ఇచ్చిన వాటి కోసం ఈ స్కాన్ఎఫ్ ఫంక్షన్. ఓకే, స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఇట్ రిసీవ్స్ ద వాల్యూస్ ఫ్రమ్ ద కీబోర్డ్. ఓకే, ఏం చేస్తుంది, కీబోర్డ్ నుంచి వాల్యూస్ని తీసుకుంటుంది. లైక్ ఇక్కడ మనం అంబిసెంట్ అనే సింబల్ రాసాము. ఇదేంటి అంటే ఇట్ ఈస్ అన్ అడ్రస్ ఆఫ్ ద ఆపరేటర్. ఇట్ గివ్స్ లొకేషన్ నో యూజ్డ్ బై వేరియబుల్ ఇన్ మెమరీ. ఇది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ ఏ అనే వేరియబుల్కి మెమరీలో ఒక లొకేషన్ ఇస్తుంది. అంటే ఖాళీగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ చూసుకుని ఈ ఏ అనే, అంటే ఇప్పుడు మనం ఇక్కడ కీబోర్డ్ నుంచి ఒక వాల్యూ ఇస్తాం కదా, సపోజ్ 2 అని ఇచ్చామనుకోండి, ఆ 2ని తీసుకెళ్ళి మెమరీలో ఎక్కడైతే ఖాళీ ఉంటుందో అక్కడ పెట్టడానికి మనం ఈ అంబిసెంట్ అనే సింబల్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ లాజిక్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ వాల్యూ ఆఫ్ సి ఈజ్ %d సి. ప్రింట్ఎఫ్ అంటే మనకు అవుట్పుట్ స్క్రీన్ మీద కనిపించేది వాల్యూ ఆఫ్ సి అని ప్రింట్ అవుతుంది. ఓకే, నేను చెప్పాను మెయిన్ ఫంక్షన్లో ఉన్న ప్రతి స్టేట్మెంట్ సెమీకోలన్తో ఎండ్ అవ్వాలి. ఓకే, ఈ క్లోజింగ్ బ్రేస్ అంటే ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఓకే, ఇలా మనం ప్రోగ్రామ్ కనుక ఎగ్జిక్యూట్ చేసినట్టయితే, కంపైలేషన్ చేసి రన్ చేసినట్టయితే ఎలా వస్తుంది, ఎంటర్ ఎనీ వాల్యూ ఫర్ ఏ అండ్ బి అని మనకు చూపిస్తుంది. అప్పుడు మనము 5 3 అని ఇస్తే కనుక వాల్యూ ఆఫ్ సి ఈజ్ 8 అని మనకి డిస్ప్లే చేస్తుంది. దిస్ ఈజ్ ద సింపుల్ ప్రోగ్రామ్ ఫర్ సమ్ ఆఫ్ ఎనీ 2 numbers. నెక్స్ట్ కాన్సెప్ట్ ప్రోగ్రామ్ రాసుకున్నాము. ఓకే, దాన్ని ఎలా కంపైల్ చేయాలి, లింకింగ్ ఎలా చేయాలి, ఎగ్జిక్యూటింగ్ ఎలా చేయాలి అంటే బ్యాక్గ్రౌండ్లో ఏం వర్క్ జరుగుతుంది అనేది మనం ఇప్పుడు నేర్చుకుంటాము. ద కంపైలింగ్, లింకింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ఏ సి ప్రోగ్రామ్. There are 3 basic phases occurred when we execute any C program. C program ని మనం సింపుల్గా ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్ కానీ ఎగ్జిక్యూట్ అనే కీవర్డ్ కానీ నొక్కగానే జరిగిపోదు. దాని వెనకమాల 3 phases ఉంటాయంట. అవి ఏంటి అంటే ప్రీ ప్రాసెసింగ్, కంపైలింగ్ అండ్ లింకింగ్. ఫస్ట్ వన్, ఓకే ఒకసారి చూడండి. ప్రీ ప్రాసెసింగ్ ఫేజ్. A C preprocessor is a program that accepts C code with pre-processing statements and produces a pure form of C code that contains no processing statements. Pre-processing phase ఏంటి అంటే
మనం రాసిన ప్రోగ్రామ్ మొత్తాన్ని తీసుకుంటుంది. హ్యాష్ ఇంక్లూడ్ దగ్గర నుంచి కామెంట్ లైన్స్ దగ్గర నుంచి మెయిన్ ఫంక్షన్ ఎండింగ్ వరకు మొత్తాన్ని తీసుకుంటుంది. తీసుకుని ఈ ప్రీ ప్రాసెసర్ అనేది ఏం చేస్తుంది అంటే హ్యాష్ ఇంక్లూడ్ని కామెంట్ లైన్స్ అన్నిటినీ తీసేసి ప్యూర్గా ఉన్న సి కోడ్ ఏదైతే ఉందో మెయిన్ ఫంక్షన్ దగ్గర నుంచి ఇంపార్టెంట్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే తీసుకుంటుంది. ఓకే, సి దిస్ డయాగ్రామ్ మనం .cతో సేవ్ చేస్తాం సి ప్రోగ్రామ్ని. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ సోర్స్ ఫైల్. ఈ ప్రీ ప్రాసెసర్ ఏం చేస్తుంది, మనం చెప్పుకున్నాం హ్యాష్ ఇంక్లూడ్స్ని కానీ కామెంట్ లైన్స్ని కానీ తీసేసి ప్యూర్ సి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసుకొస్తుంది విత్ temp.cని సేవ్ చేసుకుంది. నార్మల్గా మనం ఫస్ట్ ప్రోగ్రామ్ అనుకోండి first.c అని సేవ్ చేసుకుంటాం, దాన్ని మనం సోర్స్ ఫైల్ అంటాం. సోర్స్ ఫైల్ ప్రీ ప్రాసెసర్ ఫేజ్లో ఏం జరుగుతుంది అంటే temp.cగా బయటకు వస్తుంది. అంటే హ్యాష్ ఇంక్లూడ్లు కానీ డైరెక్టివ్స్ కానీ కామెంట్ లైన్స్ కానీ ఇంకా ఏమన్నా అనవసరమైనవి ఏమన్నా ఉంటే వాటి అన్నిటిని తీసేసి ఎగ్జిక్యూట్ ఏదైతే చేయాలో వాటిని మటుకు తీసుకుంటుంది. నెక్స్ట్ వన్ కంపైలేషన్ ఫేజ్. ప్రీ ప్రాసెసర్ నుంచి temp.c అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ మీకు ఇంకొక పాయింట్, మనం రాసిన సోర్స్ ఫైల్ అనేది మన లాంగ్వేజ్లో ఉంటుంది. ప్రీ ప్రాసెసర్ నుంచి బయటకు వచ్చినప్పుడు దట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. ప్రీ ప్రాసెసర్ అనేది జీరోస్ అండ్ వన్స్తో temp.c అనే ఫైల్ని తీసుకొస్తుంది. నెక్స్ట్ వన్ కంపైలేషన్. కంపైలేషన్ ఫేజ్లో ఏమవుతుంది అంటే ప్రీ ప్రాసెసర్కి నుంచి వచ్చిన అవుట్పుట్ ఫైల్ని ఇది ఇన్పుట్ ఫైల్గా తీసుకుని ఇదేం చేస్తుంది అంటే ఒక స్పెషల్ ఫైల్ అనమాట, అంటే ఒక ఆబ్జెక్ట్ ఫైల్ లాగా దాన్ని బయటికి తీసుకొస్తుంది. ఆబ్జెక్ట్ ఫైల్లో ఏముంటుంది, మెషిన్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఆబ్జెక్ట్ చూడండి temp.c, ఇది కంపైలర్ దగ్గరికి వెళ్ళి ఏమవుతుంది అంటే ఒక స్పెషలైజ్డ్ జీరోస్ అండ్ వన్స్ ఫార్మేట్స్తో ఒక ఆబ్జెక్ట్ ఫైల్ అనేది వస్తుంది. ఆబ్జెక్ట్ ఫైల్ అనేది .objలో ఉంటుంది, .obj ఎక్స్టెన్షన్తో ఉంటుంది. ఓకే, చూడండి ఈ కంపైలేషన్ ఫేజ్లో సోర్స్ ఫైల్ అనేది ఇలా ఉంటుంది. లైక్ కంపైలర్ అనేది కంపైల్ చేసి మెషిన్ లెవెల్ లాంగ్వేజ్లోకి దాన్ని ఇలా మారుస్తుంది. నెక్స్ట్ వన్ లింకింగ్ ఫేజ్. ద థర్డ్ ఫేజ్ లింకింగ్ ఫేజ్. లింకింగ్ ఫేజ్లో ఏమవుతుంది, ద లింక్ ఫేజ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై ద లింకర్. The linker is a process that accepts as input objects, files and libraries to produce the final executable program. ఓకే, లింకింగ్ ఫేజ్లో ఏమవుతుంది, .obj ఫైల్ని తీసుకుని ఫైనల్ ఎగ్జిక్యూటబుల్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని .exe ఎక్స్టెన్షన్తో ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని మనకి తీసుకొస్తుంది. లింకింగ్ ఫేజ్లో అది జరుగుతుంది అనమాట. ఓకే, ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది .exe ఫార్మేట్లో ఉంటుంది. .obj ఫైల్ నుంచి .exe ఫైల్ వస్తుంది. యూజువల్గా సోర్స్ ఫైల్ నుంచి .c ఫైల్ నుంచి temp.c అంటే ప్రీ ప్రాసెస్ అయిన తర్వాత వచ్చి ఒక ఫైల్, దాని నుంచి .obj ఫైల్ కన్వర్ట్ అవుతుంది. .obj ఫైల్ నుంచి ఫైనల్ ఎగ్జిక్యూటబుల్ కోడ్ .exe ఫైల్లో ఉంటుంది. యూజువల్గా సిని కంపైల్ చేయడానికి యూజ్ చేసే కమాండ్ cc స్పేస్ ఫైల్ నేమ్ .c స్పేస్ lm. ఓకే, ఇలాగా మనం ఫైల్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ ఫైల్ నేమ్తో స్పేసెస్ ఇచ్చుకుని దిస్ ఈజ్ ద సింటాక్స్ ఫర్ కంపైలేషన్ ఆఫ్ ద C program. If any mistakes in the syntax are found, they are listed out and the compilation process ends there. ఒకవేళ కనుక ఈ .opj నుంచి ఎగ్జిక్యూషన్ ఫైల్లోకి కన్వర్ట్ అయ్యే టైంలో అంటే కంపైల్ అయ్యే టైంలో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయనుకోండి, లైక్ సెమీకోలన్స్ మిస్ చేసిన, వేరియబుల్స్ డిక్లరేషన్ సరిగ్గా లేకపోయినా, ఫంక్షన్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ అలాంటివి ఏమన్నా ఉంటే కనుక కంపైలేషన్ ప్రాసెస్ అక్కడితో ఆగిపోతుంది. ఏ లైన్లో అయితే ఎర్రర్ ఉంటుందో ఆ లైన్లో ఆగిపోయి ఓకే the error should be corrected in the source program and the compilation is done again. అప్పుడు మనకి ఎర్రర్స్ చూపించేస్తుంది అనమాట. ఇన్ని ఎర్రర్స్ ఉన్నాయి మీ ప్రోగ్రాంలో, ఈ లైన్లో ఎర్రర్ ఉంది, ఇది మిస్టేక్ ఉందని చూపిస్తే అప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ సోర్స్ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అందులో మిస్టేక్స్ మనం కరెక్ట్ చేసుకుని మళ్ళీ మనం కంపైలేషన్ చేయాలి. కంపైలేషన్ చేయడం అంటే ప్రీ ప్రాసెసింగ్ జరుగుతుంది, నెక్స్ట్ కంపైలేషన్ జరుగుతుంది, లింకింగ్ జరుగుతుంది అనమాట. Okay, this is the compilation of the C program. Next one, executing a C program. Okay, C program ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము అంటే
లైక్ .exe ఫైల్నే కదా మనం ఎగ్జిక్యూటెడ్ ఫైల్ అనుకున్నాం. ఓకే, ఫస్ట్ క్రియేటింగ్ ఏ ప్రోగ్రామ్ని క్రియేట్ చేస్తాము, ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తాము, ప్రోగ్రామ్ని లింకింగ్ చేస్తాము, ఫైనల్గా ఎగ్జిక్యూట్ చేస్తాము. ఓకే, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము అంటే ద కమాండ్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ఎ సి ప్రోగ్రామ్ ఈజ్ a.out. ఓకే, ఎలాగా లైనెక్స్లో కనుక లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో కనుక మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే a.out అని ఇస్తాము. మామూలుగా విండోస్లో అయితే కనుక సింపుల్గా వి గో విత్ ద ఫైల్ నేమ్ ఏదైతే ఉంటుందో ఫైల్ నేమ్ ఇచ్చేస్తే కనుక ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ files used in C program. Okay, before going to files used in C program, I will show one C program. Okay, for executing C program I am using the application dev C++. నార్మల్ గా గూగుల్ క్రోమ్ లో మనం డౌన్లోడ్ చేసుకున్నట్టయితే కనుక dev C++ అనేది మనకి ఉంటుంది. దిస్ ఇస్ ద విండో ఫర్ dev C++. ఓకే, నేను ప్రోగ్రామ్ రాశాను ఇక్కడ #include stdio.h int main. ఓకే, ప్రోగ్రామ్ ఇలా రాశాను అనమాట. దిస్ ఇస్ ద శాంపుల్ ప్రోగ్రామ్. నేను ఏదైతే చెప్పానో శాంపుల్ ప్రోగ్రామ్. సింప్లీ వి గో విత్ ద ఎగ్జిక్యూట్. ఇక్కడ కీవర్డ్ ఉంది చూడండి, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఓకే, చూడండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎర్రర్స్ ఇన్ మై ప్రోగ్రామ్. నా ప్రోగ్రాంలో ఎటువంటి ఎర్రర్స్ లేవు కాబట్టి ఇది అడుగుతుంది ఎంటర్ ఎనీ వాల్యూ ఫర్ a and b. ఐఎమ్ గివింగ్ 2, 3. సింప్లీ ఐ ప్రెస్ ద ఎంటర్ బటన్. వాల్యూ ఆఫ్ c ఈజ్ 5. ఓకే, చూసారా ఇక్కడ మనకి first.exe ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనమాట. అంటే మనం సింపుల్గా ఎగ్జిక్యూట్ అనేది నొక్కగానే కంపైల్ అండ్ రన్నింగ్ చేయగానే మనకి చూడండి చేయగానే ఎర్రర్స్ 0, వార్నింగ్స్ 0. అవుట్పుట్ ఫైల్ నేమ్ చూడండి ఎక్కడైతే సేవ్ అయిందో first.exe అనమాట. ఓకే, దిస్ ఈస్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ సి ప్రోగ్రామ్. ఫైల్స్ యూజ్డ్ ఇన్ సి ప్రోగ్రామ్. ఓకే, మనం సి ప్రోగ్రాంలో ఎటువంటి టైప్స్ ఆఫ్ ఫైల్స్ని యూజ్ చేస్తాము అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాము. ఎవ్రీ సి ప్రోగ్రామ్ హ్యాస్ 4 kinds ఆఫ్ ఫైల్స్. Okay, source file, header file, object file, executable file. There are 4 types of files: source file, header file, object file and executable file. First one, source code file. This file includes the source code of the program. ఈ ఫైల్లో ఏముంటుంది అంటే ప్రోగ్రామ్ యొక్క సోర్స్ కోడ్ అనేది ఉంటుంది. దీన్ని .c ఎక్స్టెన్షన్తో చేస్తాము. ఓకే, మనకి తెలుసు ప్రోగ్రామ్ రాసాక దాన్ని .c ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తాము. ఇట్ డిఫైన్స్ ద మెయిన్ అండ్ మెనీ మోర్ ఫంక్షన్స్ రిటర్న్ ఇన్ సి. ఇది ఏం డిఫైన్ చేస్తుంది అంటే ద మెయిన్ ఫంక్షన్ని, మెనీ మోర్ ఫంక్షన్స్ని, సిలో రాసిన మెనీ మోర్ ఫంక్షన్స్ని డిఫైన్ చేస్తుంది. మెయిన్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. మెయిన్ అనేది అంటే మనం డైరెక్టివ్స్ రాసుకుంటాము, అవన్నీ రాసుకుంటాం, కానీ ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ ఫంక్షన్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇట్ మే ఆల్సో కంటైన్ అదర్ సోర్స్ కోడ్ ఫైల్స్. ఇంకా వేరే సోర్స్ కోడ్ ఫైల్స్ కూడా ఉండొచ్చు. నెక్స్ట్ వన్, హెడర్ ఫైల్స్. దే హ్యావ్ అన్ ఎక్స్టెన్షన్ .h. మనం #include డైరెక్టివ్లో రాసుకునే ఫైల్స్ అనమాట, .h ఫైల్స్. దే కంటైన్ ద సి ఫంక్షన్ డిక్లరేషన్స్ అండ్ మ్యాక్రో డెఫినిషన్స్ దట్ ఆర్ షేర్డ్ బిట్వీన్ వేరియస్ సోర్స్ ఫైల్స్ అనమాట. అంటే వేరియస్ సోర్స్ ఫైల్స్ మధ్య డిక్లరేషన్స్ కానీ డెఫినేషన్స్ కానీ ఏమైనా షేర్ చేసుకుంటే కనుక వాటి కోసం ఈ హెడర్ ఫైల్స్ని యూజ్ చేస్తారు. ద హెడర్ ఫైల్స్ ఆర్ యాడెడ్ ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ద సోర్స్ కోడ్ సో దట్ దే కెన్ బి యూజ్డ్ బై మోర్ దాన్ వన్ ఫంక్షన్ ఆఫ్ ద సేమ్ ఫైల్. వీటన్నిటిని మెయిన్ ఫంక్షన్లో సోర్స్ కోడ్లో స్టార్టింగ్లోనే రాస్తాం. ఎందుకు అంటే ప్రోగ్రామ్లో ఏ ఫంక్షన్ యూజ్ చేసినా, లైక్ మెయిన్ ఫంక్షన్ కానీ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ కానీ ఎన్ని ఫంక్షన్స్లోనైనా వాటి యొక్క హెడర్ ఫైల్స్ని మనం యూజ్ చేసుకుంటాము. ఓకే, స్టాండర్డ్ హెడర్ ఫైల్స్ ఏమున్నాయి అంటే సి ప్రొవైడ్స్ అస్ విత్ సమ్ స్టాండర్డ్ హెడర్ ఫైల్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఈజీలీ. ఓకే, చూడండి, string.h. దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ హ్యాండ్లింగ్ స్ట్రింగ్ ఫంక్షన్స్. స్ట్రింగ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హ్యాండిల్ చేయడానికి string.h, stdio.h. used for giving standardized input and output statements కోసం stdio.h యూజ్ చేస్తాము. మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కోసం math.h యూజ్ చేస్తాము.
డైనమిక్ మెమరీ అలొకేషన్ కోసం alloc.h అనమాట. ఇలాంటి ఫంక్షన్స్ని మనం యూస్ చేస్తాము. నెక్స్ట్ వన్ ఆబ్జెక్ట్ ఫైల్స్. An object file is a file containing object code with an extension .obj. ఓకే, .objతో .oతో మన ఆబ్జెక్ట్ ఫైల్స్ అనేవి ఉంటాయి. మీనింగ్ రీలొకేటబుల్ ఫార్మేట్ మెషిన్ కోడ్ దట్ ఈస్ యూజువల్లీ నాట్ డైరెక్ట్లీ ఎగ్జిక్యూటబుల్. ఇది ఎగ్జిక్యూట్ చేసేది కాదు, అంటే ఎగ్జిక్యూషన్కి ప్రీ ప్రాసెసింగ్కి మధ్య ఉండే ఫైల్ అనమాట. They are the files that are generated by the compiler as the source code file is processed. Source code file ని ప్రాసెస్ చేసినప్పుడు ఈ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. These files generally contain the binary code of the function definitions. నేను చెప్పినట్టు ఇందులో బైనరీ కోడ్ ఉంటుంది, 0s and 1s ఫార్మేట్లో మనకి కోడింగ్ అనేది ఉంటుంది. The object file is used by the linker for producing an executable file for combining the object files together. ఆబ్జెక్ట్ ఫైల్స్ అన్నిటినీ కలిపి లింకర్, ఒక ప్రోగ్రామ్కి మెనీ ఆబ్జెక్ట్ ఫైల్స్ ఉంటాయి కనుక వాటన్నిటినీ కలిపి లింకర్ ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని క్రియేట్ చేస్తుంది. ద లాస్ట్ వన్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. ద ఫైల్ ఈజ్ జనరేటెడ్ బై ద లింకర్. ఆబ్జెక్ట్ ఫైల్ అయ్యాక లింకర్ అనేది ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని డిక్లేర్ చేస్తుంది. వేరియస్ ఆబ్జెక్ట్ ఫైల్స్ ఆర్ లింక్డ్ బై ద లింకర్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఎ బైనరీ ఫైల్ విచ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ డైరెక్ట్లీ. వేరియస్ ఆబ్జెక్ట్ ఫైల్స్ ఉంటే వాటన్నిటిని లింక్ చేసి ఒక బైనరీ ఫైల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ .exe ఎక్స్టెన్షన్తో ఉంటుంది. దీస్ ఆర్ ద ఫైల్స్ యూజ్డ్ ఇన్ ద సి ప్రోగ్రామ్. ద సమ్మరీ ఫర్ ద వీడియో. ఇంట్రడక్షన్ ఆఫ్ సి అనేది డెనిస్ రిచియానాతో 1972లో ఇన్వెంట్ చేశారు. ద ఫీచర్స్ ఆఫ్ సి, ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ద కంపైలింగ్, లింకింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అనేది ఈ వీడియోలో మనం చూసాము. These are the reference textbooks for C, programming in C. Thank you.